మమతా వైద్యురాలి హత్యాచారణ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 14 మధ్యాహ్నం అనూహ్య పరిణామం జరిగింది. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల వద్దకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెళ్లారు. నిరసన శిబిరానికి చేరుకుని వారికి సంఘీభావం తెలుపుతూనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇక్కడికి సీఎంగా రాలేదని, మీ సోదరిగా వచ్చానన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ కాదని, మీకు వ్యతిరేకంగా వ్యవహరించనని, తనకు సీఎం పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అన్నారు. సీఎం తమ శిబిరం వద్దకు రాగానే వైద్యులు నినాదాలు చేశారు. న్యాయం కావాలి అంటూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు. డాక్టర్ల వ్యతిరేక నినాదాల మధ్య మమత మాట్లాడారు. దయచేసి 5 నిమిషాలు తన మాట వినాలని కోరారు. ఆపై నినాదాలు చేసుకోవచ్చని, అలా నినాదాలు చేయడం ప్రజాస్వామ్య హక్కని, తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు, తన భద్రతా అధికారులు సలహాకు వ్యతిరేకంగా డాక్టర్ల నిరసనకు సెల్యూట్ చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. పదవి పెద్ద విషయం కాదని, డాక్టర్ల వాయిస్ ముఖ్యమన్నారు. భారీ వర్షంలోనూ రోడ్డుపై నిరసనలు చేస్తుంటే తాను కూడా నిద్రలేని రాత్రులు గడిపానని, డాక్టర్ల నిరసన ఉద్దేశం తనకు అర్థమైందన్నారు. తాను కూడా విద్యార్థి నాయకురాలుగా ఉన్నానని గుర్తు చేశారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వైద్యులకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు సహాయం లేకుండా సీనియర్ వైద్యులు పని చెయ్యలేరని గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అంటే తానొక్కదాన్నే కాదని, ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులకు హామీ ఇచ్చారు. ధర్నాలతో డాక్టర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, సరైన వైద్యం అందక చాలా మంది రోగులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రతి హాస్పిటల్లో సీనియర్, జూనియర్ డాక్టర్లు సభ్యులుగా ఉండే కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారని ఆందోళన చెందవద్దన్నారు. డాక్టర్లపై ఎటువంటి చర్య తీసుకోబోమని హామీ ఇచ్చారు. డాక్టర్లు చేసే పని కష్టం తనకు తెలుసని, విధుల్లోకి చేరాలని జూనియర్ డాక్టర్లకు దీదీ విజ్ఞప్తి చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే చివరి ప్రయత్నమని, తనపై జూనియర్ డాక్టర్లు నమ్మకం ఉంచితే ఫిర్యాదులను ఖచ్చితంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తదుపరి విచారణ సెప్టెంబర్ 15 జరగనుంది. తాను కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. ఘటన జరిగిన తర్వాత ఎవరూ తనతో మాట్లాడడానికి రాలేదని సీఎం మమత తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు విధులకు హాజరవ్వబోమని డాక్టర్లు స్పష్టం చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కాకపోతే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. దీంతో సీఎం మమత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసును విచారిస్తున్న సిబిఐ సెప్టెంబర్ 14న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారని వారిద్దరిని అరెస్ట్ చేసింది సిబిఐ.